పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హీరో ధర్మ మహేష్ అధర్మంగా ప్రవర్తిస్తున్నాడా? సత్య మహేష్ అసత్యాలు పలుకుతున్నారా? అంటే నిజమే అంటున్నారు హీరో ధర్మ మహేష్ సతీమణి గౌతమ్ మేడం. వారు మన దగ్గర ఉన్నారు. కేసు కూడా ఫైల్ చేసింది ఆమె. ఎందుకు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది ఏంటి అన్నది ఆమె తెలుసుకుందాం. మేడం, ఎక్కడ వచ్చింది? మీరు కేసు పెట్టేంతవరకు వెళ్ళారు అంటే హీరో ధర్మ మహేష్కి మీ మధ్యలో ఎక్కడ తేడా వచ్చింది? సార్, యాక్చువల్గా మాది లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. అతనికి నాకు తేడా వచ్చింది అతను ఉమెనైజర్ అని నాకు ఓపెన్ అయినప్పుడు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా పద్దాక వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఏదో వాళ్ళకేదో 100 కోట్లు ఆస్తున్నట్టు ఆ ఊహాలోకాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకేదో 100 కోట్లు ఆస్తున్నట్టు, అతను ఏదో సూపర్ స్టార్ హీరో అయినట్టు నన్ను వేధించి ఇలా నీకు 100 కోట్ల ఆస్తి లేదు, నీకు 1000 కోట్ల ఆస్తి లేదు, మాకు ఈ టైంలో ఇలాంటి మ్యాచెస్ వస్తాయి అని తండ్రి, కొడుకు, తల్లి, కూతురు అందరూ కలిసి నన్ను, నా బిడ్డని హెరాస్ చేస్తున్నారు. నా వరకు వచ్చింది, నా బిడ్డ వరకు కూడా వస్తుంది. నా బిడ్డని చంపేస్తానని బెదిరిస్తుంది వాళ్ళక్క. సో ఇవన్నీ నేను స్టెప్ అవుట్ అవ్వాల్సిన టైం వచ్చింది. లేకపోతే ఇంకా ఎయిదర్ పడతానే ఉండాలి, ఇతను ఇంటికి వచ్చి అమ్మాయిలతో కూర్చుంటే భోజనం అన్నా వడ్డించాలి, లేకపోతే ఇంటి గుమ్మం దాటైనా వెళ్ళిపోవాలి అనే పాయింట్ వచ్చింది. జనవరి నుంచి మేము విడివిడిగానే ఉంటున్నాం. కానీ అతను అయినా కూడా అట్రాసిటీస్ ఆపట్లేదు. నన్ను చంపుతాను వస్తున్నాడు. లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులతో వీళ్ళందరితో పొద్దున్న లెగిస్తే రాత్రి ఆఫ్టర్ పార్టీస్ అని, మరి వాళ్ళు ఏమేం కార్యకలాపాలు చేస్తున్నారో మరి నాకు తెలియదు. కానీ వాళ్ళు 1 గంట నుంచి మొదలు పెడితే 4 వరకు అసలు అడ్డమైన కార్యకలాపాలన్నీ చేస్తుంటారు. తాగేసి లిఫ్ట్లో ఎక్కి తిరుగుతుంటారు. సో ఇలాంటివన్నీ చేస్తున్నాడు అతను. ఇవన్నీ చేసుకుంటా నా గురించి బ్యాడ్ దుష్ప్రచారం చేస్తున్నాడు. అండ్ నేను ఎదిగితే చూడలేకపోతున్నాడు, నా ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాడు. నేను ఎంబీఏ చేస్తున్న రోజుల్లోనే ఇతను వచ్చి నేను డిగ్రీ లేని వాడిని, నేను డిగ్రీ కొనుక్కున్న వాడిని, నువ్వు ఎంబీఏ చేస్తున్నావు, రేపు నాకు వాల్యూ ఇస్తున్నావా అని ఇస్తావా అని అడిగితే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అప్పుడు నేను ఎంబీఏ ఆపేయాలా అనే డిస్కషన్ వరకు వచ్చింది మా ఇద్దరికి. ఎందుకంటే బీటెక్ అయిపోగానే మాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇంత ఇగోకి వెళ్తాడు అతను. నేను డబ్ స్మాష్ స్టార్ట్ చేశాను, సినిమా యాక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడూ నాతో పోటీ పడతా, ఇతనితో నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇతను నాతో పోటీ పడతా, నాకుండే వేసినన్ని బ్లాక్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడ అతను వదిలేస్తే ఇంకా నన్ను ఆపేవాళ్ళు ఉండరు అని, నేను ఎక్కడ ఎదుగుతానో అని ఇతను నాకు ఇంకా అడ్డుపడతానే ఉన్నాడు. నాకు లీగల్ సిస్టమ్, నేను ఎల్ఎల్బి చదివిన ఒక గ్రాడ్యుయేట్గా నాకు చాలా నమ్మకం ఉంది లీగల్ సిస్టమ్ మీద. అందుకే నేను పోలీస్ని అప్రోచ్ అయ్యాను. నేను వెయిట్ చేస్తున్నాను జస్టిస్ కోసం. పోలీసులు ఏమంటున్నారు? మీరు ఫైల్ చేశారు కేసు, ఫర్దర్గా విచారణ చేశారు? నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యానండి ఒక 3 months బ్యాక్. అప్పుడే షీ టీంలో వాళ్ళు అతన్ని పిలిపించారు, బాగా రెస్పాండ్ అయ్యారు, పిలిపించారు, అతనితో మాట్లాడారు. అతను ఆ రోజున అక్కడ కూర్చొని నా భార్య చాలా మంచిది, నా భార్యకి ఎటువంటి అలవాట్లు లేవు, నా భార్యకి ఎవరితోనూ సంబంధాలు లేవు, నా భార్య ఎప్పుడూ మంచిగానే చూసుకుంది నన్ను, నేనే తేడా, నాకే అమ్మాయిలు పిచ్చుంది అని షీ టీంలో అక్కడ కూర్చున్న మేడంతో అతను మాట్లాడాడో లేదో మీరు అడగండి. ఆయన హ్యూమనైజర్ అని అంటే ఎప్పుడు బయటపడింది, ఎప్పుడు ఎలా తెలిసింది మీకు? నాకు ప్రెగ్నెన్సీ నుంచే ఓపెన్ అయిపోయింది సార్ అది. ఇతను వేరే రూమ్లో పడుకోవటం, మళ్ళీ అతను ఫోన్ ఎక్కడ పట్టుకుంటానో అని ప్యానిక్ అవ్వటం, రాత్రులు ఇంటికి రాకపోవటం, మధ్యాహ్నం వరకు ఈ సాయంత్రాల వరకు నిద్రపోవటం, కంప్లీట్గా నాకు అప్పుడే అర్థమైపోయింది. కాకపోతే నాకు విత్ ఎవిడెన్సెస్ అతను తెలిసింది మాత్రం ఈ జనవరి 2025లో. ఏ రోజైతే తెలిసిందో ఆ రోజే నేను బయటకు వచ్చేసాను ఆ ఇంట్లో నుంచి. ఆ ముందు రోజు కూడా వాళ్ళ ఫాదరు వాళ్ళ అక్క నాతో గొడవ పడ్డారు, వచ్చి నా బిడ్డను లాక్కెళ్ళిపోయారు నా చేతిలో నుంచి. నేను ఏడ్చుకుంటా, అప్పటికి పాలిస్తున్నాను నేను నా బిడ్డకి, ఏడ్చుకుంటా వాళ్ళ వెనక పరిగెత్తాల్సి వచ్చింది. కింద పార్కింగ్ నుంచి పై వరకు లాక్కొని వెళ్ళిపోయారు. ఎత్తుక్కోవాల్సి వచ్చింది నాకు. 14 ఫ్లోర్లో 16 ఫ్లోర్లో ఉంటాయి ఆ అపార్ట్మెంట్లో. ఎక్కడి నుంచి బిడ్డ ఏడుపు వినిపిస్తుందో నాకు అర్థం కాక
ఎక్కడున్నాడు 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 అని కింద కూర్చొని తలగొట్టుకొని ఏడ్చాను నేను ఆ మూమెంట్లో. వాళ్ళ నాన్న వాళ్ళ అక్క అతను రాక్షసుల్లాగా ప్రవర్తించి నా బిడ్డను లాక్కెళ్ళిపోతే నా బిడ్డ ఏడుస్తున్నాడు వాళ్ళ చేతిలో. ఇంత రౌడీయిజం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినందుకు వాళ్ళు నా మీద చేశారు. ఏ తండ్రి అయినా తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తే మందలిస్తారు, అది మన సంస్కృతి. అంటే వీళ్ళు ఏమీ మందలించారా జనరల్గా మహేష్ గారిని? నేను ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ అతన్ని భార్యతో సరిగ్గా ఉండు అని చెప్పడం వినలేదండి. ఇంకా భార్యని నువ్వు అలా బయటికి తీసుకెళ్ళకు, భార్యతో బయటికి వెళ్తే మీకు దిష్టి తగిలిద్ది, ఏదో ఒకటి నెగిటివ్గా చెప్పి మా ఇద్దరిని ఎక్కువ బయట తిరగకుండా చేయటమే వాళ్ళు చేశారు. కానీ వాళ్ళమ్మ అయితే ఇంట్లో కూడా పక్క పక్కన మేము కూర్చోకూడదు అంటది. ఏంటండి అంటే దిష్టి అంటది. మళ్ళీ అదంతా ఫేక్ అనమాట. ఇప్పుడు వీళ్ళ సిస్టరే కానీ వాళ్ళే కానీ ఏదైనా ఏం చేస్తారంటే జాతకాల మీదకి దోసేస్తుంటారు, మళ్ళీ దిష్టి మీదకి తోసేస్తుంటారు. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ మీద పడి ఏడుస్తారని చెప్తుంటారు. అందరు ఏడుపు తగిలిద్ది మా మీదకి, మీరు బయటికి వెళ్ళొద్దు అని అంటుంటారు. సో అతను ఊర్లో నన్ను బయటికి తీసుకెళ్ళటం అనేది అప్పుడే బ్లాక్ చేస్తారు. నాకు అప్పుడు అతనితో నేను ప్రేమలో పడ్డప్పుడు 19 ఏళ్ళు నాకు అంత అర్థం కాలేదు. సో వీళ్ళు ఇదంతా ఇంత దాచిపెట్టడం అనేది గ్రౌండ్ వర్క్ ఫస్ట్ నుంచే ఉంది. వాళ్ళకి ఎప్పుడో తెలుసు వాళ్ళ అబ్బాయి నన్ను వదిలేస్తాడని. వాళ్ళు నాతో ఇప్పటి వరకు ఎందుకున్నారు, ఇప్పుడు కూడా ఎందుకు వదలట్లేదు అనే క్వశ్చన్కి నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అది కూడా ఇందాకే నాకు ఒక ఆడియో పంపించడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది. ఓహో ఇతను ఇందుకు చేస్తున్నాడా, ఇందుక నన్ను ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఇందుక నన్ను రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చేస్తుంది, ఇందుకు అని నాకు చెప్పే మగతనం లేక ఎక్కడో కూర్చొని అడ్డమైన కార్యకలాపాలు. ఇప్పుడు అతని అమ్మాయిలతో తిరుగుతుంది నన్ను హెరాస్ చేయడానికే అనుకుంటా. అతనికి వీక్నెస్ లేదని నేను అన్ను. అంటే ఒక పెళ్లి చేసుకొని భార్యని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎన్ని విధాలు ఎక్స్ప్లోర్ చేయాలో ఇతనిని చూసి ఒక పుస్తకం రాయొచ్చు. ఎన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనేది. ఫైనాన్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసి, పబ్లిక్గా ఎక్స్ప్లాయిట్ చేసి, నా ప్రొఫెషనల్లో దూరి, నా ఇన్స్టాగ్రామ్లో దూరి, నా పర్సనల్ లైఫ్లో దూరి, ఇతను వెళ్ళి అందరికీ నేను డబ్బు లేని దాన్ని అని చెప్తున్నాడు. ఏం డబ్బు లేని దాన్ని నేను? నువ్వు వచ్చి నన్ను చదివించావా చిన్నప్పటి నుంచి? నేను పెరిగిందేంటి, నువ్వు పెరిగిందేంటి? నీ ఇంటికి నేను వచ్చిన రోజు నీకు అటాచ్డ్ బాత్రూమ్ లేదు మీ ఇంట్లో, ఒక రేకుల షెడ్లో ఉన్నావు నువ్వా నా గురించి మాట్లాడుతుంది? అంటే మీ తాతలు ప్రాపర్టీస్ ఇవ్వగానే ఏదో వచ్చేసాయి అనుకుంటావా? నీకంటూ ఇండివిజువాలిటీ ఉండదా? నీలాగా ఇండివిజువాలిటీ లేని పర్సన్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని. నేను ఎంత కష్టపడ్డాను, ప్రతిరోజు డ్యాన్స్ వేసాను, ప్రతిరోజు చదువుకున్నాను, నేను ఒక టాపర్ని, నాకు ఒక 3 డిగ్రీలు ఉన్నాయి, నీకేమున్నాయి కొనుక్కున్న ఇంజనీరింగ్ తప్ప? ఇవన్నీ చూపించా నా మీదకి ఈరోజు ఎక్స్ప్లాయిటేషన్. కంటే ఒక మగాడు అనే పాయింట్ వస్తే చాలా ఎక్స్ప్లాయిట్ చేసేస్తారా? ఆడది అనే పాయింట్ వస్తే ఏమున్నా లాగేసుకుంటారా? ఇతను నా దగ్గర సర్వం లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందాక నాకు దొరికిన ఆడియో క్లిప్, నాకు పంపించిన క్లోజ్ పర్సన్ ఒకళ్ళు పంపించిన ఆడియో క్లిప్లో కూడా నా బిజినెస్లో ఇతను దూరటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జాన్వరిలో ఎప్పుడైతే మేము విడిపోవాలనుకున్నామో అప్పుడే అతను మెజారిటీ షేర్ తీసేసుకొని నాకు దాంట్లో సగం కూడా లేకుండా చేసి, ఎవరు కష్టపడ్డారు? న్యాయం ధర్మం ఉన్నోళ్ళు చెప్పమనండి. ఫస్ట్ బ్రాంచ్ నుంచి మేము పెట్టుకున్న బిజినెస్లో ఎవరు కష్టపడ్డారు, ఎవరి వల్ల మనుషులు వచ్చారు? నీకు మార్కెట్ ఉందా? నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పెడితే ఎవరైనా చూస్తారా? నువ్వు యూట్యూబ్కి ఎక్కితే ఎవరైనా చూస్తారా? నిన్నెవరు చూశారు? ఎప్పుడు చూశారు? నా మార్కెట్ అంతా వాడుకొని నువ్వు ఎంతమందిని నాదే బిజినెస్ అని నాకు చెప్పి, నాతో అడ్డమైన చాకరీ నేను చేసుకొని నేను ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకుంటే, అది మళ్ళీ నువ్వు జనవరిలో కూర్చొని ఇదంతా నీదే. నీ మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర, చూపిస్తా నేను. ఇదంతా నీది, ఇది నీకే చెందిద్ది, నువ్వే కష్టపడ్డావు అని నక్క కూతలు కూసి నా దగ్గర కూర్చొని నువ్వు ఈరోజు ఆఫీసర్స్తో మాట్లాడతావా? ఎవరా ఆఫీసర్స్? చెన్నై ఆఫీసర్లు, చెన్నై హెడ్ ఆఫీస్ ఉంటే ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఈడీలు, వాళ్ళందరికీ నీతో ఏంటి పని? అంటే ఇండియాలో డబ్బులు ఇచ్చి ఏదైనా చేసేస్తారా? ప్రతిదీ నువ్వు ఇలాగే చేస్తా వచ్చావా? నాకు ఇప్పుడు ఈరోజు డౌట్ వస్తుంది. నువ్వేం అచీవ్ చేసినా వెనకెనక డబ్బులు ఇచ్చే అచీవ్ చేసావా? ముందు నుంచి ఏం చేయలేవా? వెనకెనక చేసేవాడివి నీకెందుకు ఒక ఐడెంటిటీ నీకు కావాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు?
మెజారిటీ షేర్ తీసుకున్నావు, మెజారిటీ ఇన్కమ్ తీసుకున్నావు, ఫోన్లు చేసి అబద్ధాలు చెప్పావు నాకు క్యారెక్టర్ లేదని. నా డబ్బులన్నీ తీసుకున్నావు, ఫస్ట్ బ్రాంచ్ నుంచి ఇది నాదన్నావు. నాతోనే నువ్వు ఒక క్వశ్చనీర్ పెడితే మా బ్రాంచుల్లో ఎవరి ద్వారా ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారని నీకు తెలీదా? అందరూ గౌతమి అని రాశారని నీకు తెలీదా? నువ్వు ఈ రోజున కూర్చొని డబ్బాస పుట్టి మతిస్థిమితం లేనోళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. నీకు కావాలంటే నేను ముష్టేసేదాన్ని, గుర్తుపెట్టుకో. జనవరిలో నీకు కూర్చోబెట్టి నేను చెప్పింది అదే. ఆ ఆడియో విన్నాక నీ మీద అసహ్యం కాదు, అంతకు మించేస్తుంది నాకు. ఏంటిది మేడం ఆడియో ఏంటిది? ఈ ఆడియో ఒకసారి వినండి సార్. ఇతను ఈ సౌత్ ఇండియా హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, ఈ బ్రాండ్స్కి ట్రేడ్ మార్క్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే నా పేరు మీద ఉందో అది అతని పేరు మీద తెచ్చుకోవటానికి జనవరిలో అతనే కూర్చొని న్యాయంగా నేను డీల్ చేస్తాను అని చెప్పి నాకు రావాల్సినవి నాకు రాశాడు. అప్పుడు దాకా నేను నా హస్బెండేగా అనే అమాయకత్వంతో నేను ఎల్ఎల్బి చేసి, నేను ఎంబీఏ చేసి, నా నాలెడ్జ్ అంతా వీడికి పెట్టాను. నేను వర్కర్ని అన్నాడు నన్ను ఇతను. ఇన్ని బ్రాంచులు బిల్డ్ చేసుకుంటుంటే ఇతనితో తిరుగుతున్న అమ్మాయిలకి అది అతనిదని చెప్పుకొని నన్ను ఒక పనిదానిలా చూశాడు ఇంట్లో. నా వర్క్ దోపిడీ చేశారు, నా పని దోపిడీ చేశారు, నా టైం దోపిడీ చేశారు, నా మార్కెట్ దోపిడీ చేశారు. ఈరోజు నా వల్ల మీకు వచ్చిన మార్కెట్ నేను కనుక కొటేషన్ ఇస్తే 40 కోట్లు కట్టాల్సి వస్తుంది మీరు నాకు. నా 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 మార్కెట్ కనుక మీకు ఎంతమంది మీరు ఎంత సంపాదించారు దీని మీద అనేది నేను కనుక కంప్లైంట్ ఇస్తే మీరు కట్టాల్సి వచ్చేది అంత ఫ్రీగా సంపాదించుకున్నారు నా మీద, అంత ఫ్రీగా. ఒక దోమ రక్తం పీల్చినట్టు పీల్చారు నన్ను. పీల్చి ఈరోజు నేను ఒక ఆడదాన్నని నన్ను ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారా? కూర్చొని నా ముందు కాళ్ళ దగ్గర కూర్చుంటే ముష్టేస్తా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో దానాలు చేశాను నేను, ఎంతోమందికి ఉపయోగపడ్డాను. ఇలా ఎక్స్ప్లాయిట్ చేసి లాక్కోవడానికి ప్రయత్నించే బదులు అసలు సార్ ఇతను నా ప్రెగ్నెన్సీలో నా దగ్గరకు వచ్చి నాకు ఒక ఫుడ్ బిజినెస్ బ్రాండ్ ఉంది, నీకు నేను అపోజిషన్ పెడతాను, నేను గుంటూరులో మంగమ్మ తిరునాళ్ళ దాబా అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, నేను సంవత్సరం తిరిగేలోపు నువ్వు ఈ బ్రాండ్ని ఎట్లా చేసావో దానికి మించి నేను చేస్తాను అని స్టార్ట్ చేసి 11 నెలలు రెంట్ కట్టి తీసేశాడు సార్, ఏం చేయలేక. మరి ఇతను చెప్పుకుంటున్న నీతుల ప్రకారం అదే ఫస్ట్ మేము ఏ బ్రాంచ్లో స్టార్ట్ చేసాము అదే బిల్డింగ్లో స్టార్ట్ చేశాడు, అక్కడే పెట్టుకున్నాడు, అక్కడే అయ్యే షెఫ్లు అయ్యే చేసుకున్నాడు. ఎందుకు నడవలేదు మరి? అంటే నా బ్రెయిన్ వర్క్ అంతా వాడుకొని ఒక్క బ్రాంచ్ నుంచి కూడా నాకు ఏ రోజు దాని నుంచి అతను ప్రాపర్టీస్ కొనుక్కొని కూడా మా నాన్న కొనిచ్చాడు అంటాడు. మీ నాన్న కొనిస్తే పరిచయమైన రోజు ఎందుకు తిరుగుతున్నావు స్విఫ్ట్ డిజైర్లో? ఆ రోజు మీ నాన్న కొనిలేదా నీకు? ఈరోజు ఎలా కొనిచ్చారు? ఆ రోజుకి ఈ రోజుకి తండ్రి మారారా? మారలేదుగా. ఆ రోజుకి ఈ రోజుకి నీ లైఫ్ స్టైల్ ఎందుకు మారింది? మీ నాన్నే కొనిస్తే ఆ రోజు ఎందుకు కొనివ్వలేదు? ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్పేలా ఉన్నావు. నాకు ఇతనికి ఎందుకు ఈ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ నిజంగా హెల్ప్ చేస్తున్నారో లేకపోతే ఇతని లాయర్ ఫేక్గా మెన్షన్ చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ నిజంగా నా దగ్గర ఉంది లాక్కోవటానికి ఇలా లంచాలు ఇచ్చి ఇలాంటి అప్రోచ్లు కనుక అప్రోచ్ అయితే నేను అసలు ఎవరిని వదలను. నేను ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను. ఈ ఆఫీసర్స్ హెడ్ ఎవరో కూడా నేను వాళ్ళకి వెళ్ళి కూర్చుంటాను, వాళ్ళ ఆఫీసుల ముందే కూర్చుంటాను. అంటే మీ ఫుడ్ బిజినెస్ని తన మీదకి మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? అవును సార్. ఓకే. హైదరాబాద్ మన తెలంగాణ ఏపీ కలిపి జాయింట్ డైరెక్టర్, తమిళనాడు పోకుండా ఇంత ఈడీ జాయింట్ డైరెక్టర్ అక్కడ. అంటే మన తమిళనాడుకి మోహన్ బాబు అని చెప్పున్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ 2010 బ్యాచ్ ఆయన. మాట్లాడి పంపించండి మన సైట్ నాకు. ఒక నటరాజన్ అని చెప్పి ఉన్నారట హెడ్ ఆఫీస్ ఏమో కోల్కతాలో ఉన్నట. పోతున్నాయి. నేను ఏంటంటే డాక్యుమెంట్ ఇమీడియట్ గా రాగానే ఫార్వర్డ్ చేసి ప్రింట్అవుట్ చేసి అవుతాను నేను జనరల్ గా. అది ఒక్కటి కొంచెం ఎందుకంటే ఫోన్స్ మీద చదువుతుంటే కళ్ళు సైజ్ పెరుగుతుంది బాగా. అదొక్కటి ఒకటి లేట్ చదువుతాను అందుకే. డైరెక్ట్ కదా ఎందుకంటే ఇది ఐఆర్ఎస్ కన్సల్టెంట్ చేస్తున్నా. ఇప్పుడు డెప్యూటేషన్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డెప్యూటేషన్ తెలుసు కదా.
ఈడీలో ఐఆర్ఎస్ ఆఫీసర్ హెడ్ ఉంటారు. ఈడీ తెలుసు కదా మీకు, పని కేసు వేస్తూ ఉంటారు. మీద ఈయన ఈడీ పవర్ చాలా పవర్ఫుల్ పోస్ట్ ఉన్నాడు. తమిళనాడు ఈడీకి హెడ్ అయినా. ఓకే. అక్క ఆయన నెట్ తెలుసు, ఆయన చెప్తాను చెప్పాడు ఏదన్నా సరే క్యాన్సిల్ చేస్తామని. ట్రేడ్ మార్క్ ఒకటి ఫస్ట్ మాట్లాడి చెప్పండి, లీగల్ నోటీస్ తర్వాత చదివి నేను చెప్తాను. ఓకేనా? సార్ యాక్చువల్గా నేను ఆవేదనలో ఉన్నాను మీరు వచ్చే టైంకి, ఎందుకంటే ఇది విని నేను డిస్టర్బ్ అయి ఉన్నాను. యాక్చువల్లీ ఆ ఆడియో కాల్లో ఉంది ఏంటంటే, తమిళనాడు ఈడీ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ మాకు తెలుసు, మీరిచ్చిన వాటితో మేము మాట్లాడతాము, వాళ్ళతో మాట్లాడి నా పేరు మీద ఏదైతే బ్రాండ్ ఉందో అది క్యాన్సిల్ చేపిస్తాము, చేపించి ఇతని పేరు మీదకి మార్పిస్తాము అని అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అవతల వైపు ఉంది లాయరో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసరో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ పేర్లు చెప్తున్నారు. తెలంగాణ ఈడీ తమిళనాడు ఈడీ అంటున్నారు, తమిళనాడు ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటున్నారు, తెలంగాణ ఈడీ అంటున్నారు. అసలు ఇంత పెద్దవాళ్ళు ఇతనితో మాట్లాడతారని నేను ఊహించను, నేను అనుకోను. ఇదంతా డాబో, అతను చెప్పుకునే 70% డాబో నిజమో నాకు తెలీదు. కానీ ఏదైనా ఇలాంటి దరిద్రపు ప్లాన్స్ నువ్వు వేయటం కంటే, ఇంత దరిద్రంగా దిగజారటం కంటే వచ్చి నా దగ్గర కూర్చొని అమ్మా నేను బతకలేను, అమ్మ నిన్ను నేను దగ్గర పెట్టుకుంటుంది నేను సంపాదించలేక, నా దగ్గర సంపాదించుకునే సత్తా లేక, అందుకే నేను నిన్ను ఇలా హింస పెడుతున్నాను, అందుకే నేను ఇలా నీ పేరు మీద బ్రాండ్ ఉంది నేను తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. 2022లో ఎల్ఎల్బి చేసి నేనేదో నా భర్తకి ఏ రోజు పెద్ద గిఫ్ట్లు ఏమి ఇచ్చుకోలేదు, ఈ బ్రాండ్ గిఫ్ట్ ఇద్దాం ఎందుకంటే అతను సినిమా హీరోగా వెళ్తున్నాడు, సినిమా హీరోగా వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక బ్రాండ్ ఓనరు అంటే అతనికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఐడెంటిటీ ఉంటుంది అనే సదుద్దేశంతో నేను బ్రాండ్ ఆ రోజు ఇతని పేరు మీద పెట్టిస్తే ట్రేడ్ మార్క్, మీరు కావాలంటే మాకు ట్రేడ్ మార్క్ చేసిన లాయర్ని అప్రోచ్ అవ్వండి, నేనే పెట్టించా అతని పేరు మీద. పెట్టిస్తే ఈరోజు జనవరిలో మేమిద్దరం విడిపోతాం అనే పాయింట్ మా ఇద్దరికి డిస్కషన్స్ నడిచినప్పుడు న్యాయంగా అది నీదే కదా, నువ్వు యాక్టింగ్ సినిమాల్లో చేయి, నా దగ్గర కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చి న్యాయబద్ధంగా ఇది నీది కదా, నాది ఆ రోజు అయ్యి ఈరోజు ఎందుకైంది ఇన్కమ్ పెరిగినందుక, నేను ఆ రోజే చెప్పాను నీకు, నువ్వు ఇన్కమ్ పెంచుకోలేక నీ వల్ల కాక నా దగ్గరికి తెచ్చుంటావు, మళ్ళీ నేను దాన్ని మార్కెటింగ్ చేసి మళ్ళీ నేను దాన్ని మనుషుల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ మనుషులందరినీ ఇక్కడికి లాక్కొస్తే ఇన్కమ్ పెరిగింది. ఎంత పెరిగిందో నీకు తెలుసు, నువ్వు తెలుసుకుంటానే ఉన్నావు బిహైండ్ నుంచి. నువ్వు ఇచ్చినప్పటికీ ఇప్పటికి ట్రిపుల్ అయ్యేసరికి నీకు ఆగట్లా, నువ్వు వెనక్కి వస్తున్నావు. మన మెసేజెస్లో ఉన్నాయి ఇవి. నువ్వు జనవరిలో వచ్చిన రోజే నేను నీకేం చెప్పా, మహేష్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, నేను నీకు జెన్యూన్గా కొన్ని డబ్బులు ఇచ్చా, నువ్వు నన్ను మా ఫాదర్ నుంచి రెగ్యులర్గా ఇంత అమౌంట్స్ తీసుకున్నావు, అంతవరకు నాకు ఇచ్చేసాయి, నీ యాలిమోనీకి ఒక దండం, అర్థమైందా? ఇది ఈరోజు కాదు నేను చెప్పింది, ఎప్పటి నుంచో చెప్తున్నా. నీ ఆస్తులకు ఒక డబల్ దన్నం, అసలు అవసరంలా నాకు కానీ నా కొడుకుకి కానీ నీ ఆస్తులు అవసరంలా. నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని, నీలాగా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్న వ్యక్తిని కాదు. ఎవరో ఆడవాళ్ళు అంటే జనరల్గా ఏమన్నా ప్రూఫ్ చేయగలిగారా? అంటే వాళ్ళు ఇప్పుడు హ్యూమనైజర్ అంటున్నారు కదా, అసలు ప్రూఫ్ చేయగలిగారా? అంటే ఎప్పుడన్నా రెడ్ హ్యాండెడ్ కానీ జనరల్గా ఎప్పుడన్నా అది అసలు ఉందా మీకు దగ్గర ఎవిడెన్స్ కావచ్చు, అసలు సాధ్యం ఉందా ఆ విధంగా ప్రూఫ్ చేయగలరా? సార్ 100% ఎవిడెన్స్ ఉంది సార్ నా దగ్గర, 100% ఉంది. నేను మా లాయర్తో మాట్లాడి ఏవేమి ఇవ్వచ్చు అనే పాయింట్లో ఒక్కొక్కటి ఇస్తూ ఉంటున్నాను. అసలు నేను ఇవి ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే అతనంట ఉమెనైజర్ కాదంట, ఇతనికి యాక్టింగ్ నేర్పించిన వాళ్ళకి కూడా రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ నేర్పించినందుకు అవార్డులు ఇవ్వాలి. ఎందుకంటే ఇతను వచ్చి అంటాడు నా దగ్గర, నేను మొన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తే, ఈ రప్చర్ అంతా స్టార్ట్ అవ్వకముందు నేను నార్మల్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను ఒకళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు అనేది డైజెషన్ అవ్వక ఆ రోజు అతనికి తిన్నది అరక్క, ఆ రోజు ఆ యాంకర్కి ఫోన్ చేయించి వీడి పక్కన రేపిస్టులు ఉంటారు, అటొక రేపిస్ట్ ఇటొక రేపిస్ట్, వాళ్ళ అమ్మ పెట్టిద్ది ఎప్పుడు, ఆ రేపిస్టులతో ఫోన్ చేయించి అతను చెప్పించాడు నాకంటే క్యారెక్టర్ లేదంట, ఒక వాల్యూస్లెస్ ఒక ఎథిక్స్లెస్ అమ్మాయిని మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారు, ధర్మ అనే వ్యక్తి చాలా గొప్పోడు, దేశమంతా ఆయన మీదే బతుకుతుంది, వాళ్ళు చెప్పుకుంది అదే, ధర్మ అనే వ్యక్తి అంట వాళ్ళ కమ్యూనిటీ ముందంట అన్నదానం చేస్తాడంట, ఏ రోజు చూడలా మరి నేను, చేస్తాడు, అంత గొప్ప వ్యక్తి, జిమ్ము ఇల్లు తప్ప ఏమీ తెలీదు, వాళ్ళ భార్య ఇలా ఫేక్ ఎలిగేషన్స్ చేస్తుంది, ఫేక్ ఎలిగేషన్స్ చేయడానికి నాకేంటండి పని, నాకేంటి మొగుడు మంచోడైతే ఇంట్లో ప్రశాంతంగా కూర్చోడానికి నాకేమన్నా రోగమా,
లేకపోతే నాకు మతిస్థిమితం లేదా? హస్బెండ్ ఒక ఆడదానికైనా ఒక మగవాడికైనా ఆపోజిట్ జెండర్లో ప్రేమ పంచేవాళ్ళు కావాలి. ఒక ప్రేమ పంచే ఇంత పుణ్యాత్ముడు కమ్యూనిటీ బయట భోజనాలు పెడుతున్న పుణ్యాత్ముడు నా ఇంట్లో ఉంటే నేను ఎందుకు వదులుకుంటానండి? నాకేమన్నా మతిస్థిమితం లేదా? దేనికి వదులుకుంటాను నేను? కూర్చోబెట్టి ఎలా చెప్తున్నాడు అసలు? వినేవాళ్ళకి ఎక్కడ మతి ఉండట్లేదు. ఇప్పుడు నా 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 అతను చెప్పినప్పుడు ఆ యాంకర్ నమ్మకే నాకు కాల్ చేసి మొత్తం కన్ఫెస్ చేశారు ఇలా చెప్పారు అని. చెప్పకపోతే ఏంటి పరిస్థితి? నేను నా బిజినెస్ని ఈరోజు అతను నాకు హ్యాండ్ ఓవర్ చేసిన 2 ఇయర్స్ అతనికి నేను హ్యాండ్ ఓవర్ చేశాను. ప్రెగ్నెన్సీలో నేను బ్రేక్ తీసుకుందామని. ఈ 2 ఇయర్స్ అతను చెయ్యని కార్యకలాపాలు లేవు. అసలు ఆ బ్రాండ్ చూపించుకొని అతను తిరగని అమ్మాయి లేదు, అతను చేసుకొని పరిచయం లేదు. వాళ్ళతోటి ఏమైనా ఫోన్లు చేయించి కానీ ఏదైనా వీడియోతోటి మీకు వీడియో కాల్ కానీ ఏమన్నా అలాంటి ఆ విధంగా కూడా మానసికంగా ఏమైనా ఇబ్బంది పెట్టేదా? సార్ నాకు ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ ఆర్టిస్టులు 2 మాట్లాడారు నాతో. నా దగ్గర చార్ట్స్ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఇతని గురించి ఏం మాట్లాడలేదు, కానీ దాంట్లో ఒక అమ్మాయి ఇతనికి సర్టిఫికేషన్స్ ఇస్తా స్టోరీలు పెట్టుకుంటుంది. చెప్పండి. ఇతనికి సర్టిఫికేషన్స్ ఇస్తా స్టోరీస్ పెడుతుంది. ఇతను చాలా జెన్యూన్ అంట, ఇతను చాలా మంచోడంట. ఇతను వదులుకోవటానికి నాకు నా బిడ్డకు మెంటలా? నిన్ను అడుగుతున్నా ఈరోజు. ఇతను చాలా జెన్యూన్ అయితే నాకు తెలీదా అది? నీలాగా నాకు 3 డిగ్రీలు ఉన్నాయి, ఆ మాత్రం నాకు తెలియలేదా? ఒక జెన్యూన్ భర్తను వదులుకోవటానికి నేను ఏమన్నా మెంటల్ దాన్నా? ఏమైనా అర్థం పర్థం ఉండాలి ఎలిగేషన్స్ చేసే ముందు. ఇప్పుడు సార్ వాళ్ళు నాకు మెసేజ్లు అయితే పెట్టారు సార్. ఒక అమ్మాయిని నేనే అడిగా, వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారని. నేను ఇన్ఫ్లుయెన్సర్నే కదా, నాకు మ్యూచువల్ సోర్సెస్ ద్వారా తెలిస్తే నేను అప్రోచ్ అయ్యి అడిగా. ఆ అమ్మాయి నాకు అసలు ఏమీ లేదు, నాకు మీరు ఎప్పటి నుంచో తెలుసు అది ఇది అని సోది చెప్పింది, కానీ నిజం చెప్పలా. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఆ సెకండ్ అమ్మాయి ఎందుకు నా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వటానికి చూసింది. ఇతను అమ్మాయిని కావాలని ఇన్వాల్వ్ చేశాడు. నేను ఒక ప్రమోషనల్ ఈవెంట్ చేస్తుంటే దానిలోకి ఇన్వాల్వ్ చేసి ఆ అమ్మాయితో నన్ను బెదిరిపించడానికి చూశాడు. అమ్మాయి నాతో గొడవపడింది అవుట్ ఆఫ్ నోవేర్. చాలా పొగరు చూపించింది నా మీద. ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళి నా గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది. అసలు వీళ్ళందరికీ సినిమాలు చేసుకునే వాళ్ళకి బిజినెస్లో వాళ్ళతో పని ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఈరోజు నేను అడుగుతున్నాను, నేను బిజినెస్ చేసుకుంటున్నాను, నేను 2017 నుంచి ఎంత కష్టపడ్డానో మా బిజినెస్లో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. మీరు ఆర్టిస్టులు బయట అతనితో తిరిగారు, వచ్చి నా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలని దేని చూస్తున్నారు? పాండురంగుడు అని ఒక సినిమా ఉంటుంది సార్, బాలకృష్ణ గారిది. పాండురంగుడు అని సినిమా నేను పెట్టుకొని చూస్తుంటే వాళ్ళ తండ్రి వచ్చాడు ఒకసారి. అప్పుడే మా ఇంట్లోకి వచ్చాడు, హాల్లో టీవీ ఉంటుంది. పాండురంగుడు పెద్ద బూతు సినిమా కదా, పాండురంగుడు ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు ఆయన నన్ను. పాండురంగుడు సినిమాలో ఒక పాట ఉంటుంది, కోసల దేశపు కోమలితో సింధు నగరపు యామినితో. మీ అబ్బాయికి అంతకంటే ఉన్నాయి అకౌంట్లు, అంతకంటే ఉన్నాయి. హనుమాన్ జంక్షన్ సాయి పద్మిని. ఎవరా అమ్మాయి? ఏం పని అమ్మాయికి నా హస్బెండ్తో? 2 రోజులంట చాలా బాగా చూసుకున్నాడంట. నా దగ్గర చాట్లు ఉన్నాయి వాళ్ళకి. 2 రోజులు చాలా బాగా చూసుకున్న వ్యక్తి నన్ను చూసుకోవటానికి ఏంటి బాధ? అంటే మమా అనిపించుకొని, మా అమ్మాయి అనిపించుకొని అందరి ముందు పెళ్లి చేసి తీసుకురాగానే నా టాలెంట్ దొబ్బేయచ్చు, నా స్కిల్ దొబ్బేయచ్చు, నా మార్కెట్ దొబ్బేయచ్చు. ఇప్పుడు నా బ్రాండ్ దొబ్బేయటానికి వాళ్ళు ఎవరికో లంచాలు ఇస్తున్నాడు ఇతను. ఇన్ని అట్రాసిటీస్ ఇంత పబ్లిక్గా చేస్తుంటే అసలు ఇలాంటి వాళ్ళని నేను లీగల్గా ఫేస్ చేస్తున్నా, చేయకుండా ఏం లేను. లీగల్గా జరిగే ప్రోటోకాల్స్ జరుగుతున్నాయి. ఈ బుద్ధులేంటి అసలు? నువ్వు ఈరోజు నీ గురించి బయటికి తెలిసినా నీకు ఇదో పబ్లిసిటీ. ఎందుకంటే నీకు ఇంత పబ్లిసిటీ ఎప్పుడు అవ్వదు. నీకు ఇంత పబ్లిసిటీ అవుతుంది అనే ఆనందంగా ఉంది, ఎందుకంటే నీకు ఇంత పబ్లిసిటీ అవ్వదు కాబట్టి లైఫ్లో ఎప్పుడు. నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నావు, కానీ ఇక్కడ ఎదుటోళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంటే కర్మ అని ఒకటి ఉంటుంది, తెలుసుకో. కర్మ అని ఒకటి ఉంటుంది. నేను నిన్ను జనవరిలో కూర్చోబెట్టి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నీతో, నువ్వు రా ఒక బిజినెస్ పెడదాం. నువ్వు సపరేట్ బిజినెస్ పెట్టు, నేను సపరేట్ బిజినెస్ పెడతా. ఇప్పుడు నా వల్ల నా నుంచి దొబ్బిన మార్కెట్ కూడా ఉందిగా నీకు. నీ స్కిల్ ఏంటో చూస్తారా? నువ్వు సపరేట్గా పెట్టావు కదా మంగమ్మ తిరణాల దాబా అని గుంటూరులో, ఏమైంది అది? ఇప్పుడు అసలు అదంతా కాదు. నువ్వు చాలా తెలివైనడివి, నువ్వు నీ చెలికత్తలందరికీ చెప్పుకుంటున్నావు కదా, నువ్వు అసలు ఉత్తముడివి, గొప్పోడివి. సరే ఓకే, యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడంటే నాకు ప్రూవ్ అవ్వాలి కదా. నీకు సంబంధించిన అమ్మాయిలు ఏం చూసి ప్రూఫ్ ఫీల్ అవుతున్నారు? నేను అవ్వట్లా. 13 ఏళ్ళు చూసా నిన్ను. నా స్కిల్ దొబ్బేసావు, నా బ్రెయిన్ దొబ్బేసావు, నా చదువు దొబ్బేసావు, నా మార్కెట్ దొబ్బేసావు, నా లైఫ్ దొబ్బేసావు, నా లైఫ్ దొంగతనం చేసి బతుకుతున్నావు నువ్వు.
నువ్వు ఈరోజు నీ కార్లు చూపించుకొని అమ్మాయిలను తీసుకొచ్చి నా ముందు వాళ్ళతో షో చేపిస్తున్నావు. నీకు ఆ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు నా ఫుడ్ బిజినెస్లో నేను ఇంత పాపులారిటీ ఆ ఫుడ్ బిజినెస్కి తీసుకొచ్చి ఇంత మార్కెట్ నీకు ఇంత డబ్బు జనరేట్ చేస్తే నువ్వు ఆ డబ్బుతో ప్రాపర్టీస్ కొనుక్కున్నావు. ఎవరి పేరు మీద పెట్టుకున్నావు? ఏమైనా కొన్నావా నాకు? నువ్వు పెళ్ళైన 5 ఏళ్లలో నువ్వు నాకు ఏమైనా కొన్నావా? నువ్వు కొనింది ఏమైనా ఉందా? నా ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇన్కమ్ ఏమైనాయి? నువ్వు డౌరీ తీసుకోలేదా? నువ్వు డౌరీ తీసుకోకుండానే మా డాడీ అన్ని ట్రాన్సాక్షన్స్ చేసేసారా? బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండవు అనుకుంటున్నావా? బ్యాంక్ స్టేట్మెంట్స్ అనే ప్రూఫ్స్ ఉండవు అనుకుంటున్నావా నువ్వు? జూబ్లీ హిల్స్ బ్రాంచ్ నా పేరు మీద ఉందని నీకు కుళ్ళొచ్చి తీసేస్తావా నా ప్రెగ్నెన్సీలో? నీ జీవితం మొత్తం కుళ్ళుకుంటే కాలిపోయేది నువ్వే, గుర్తుపెట్టుకో. నీ కుళ్ళు వల్ల ఎదుటోళ్ళ గ్రోత్ ఆగదు. నువ్వు మహా అయితే నన్ను పెళ్ళాన్ని చేసుకొని నా గ్రోత్ ఆపగలిగావు, కానీ ఇంకెవరి గ్రోత్ నువ్వు ఆపలేవు. ఇదే ఇంటికి తీసుకొచ్చేటోళ్ళ ఎవరన్నా మహిళలు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొచ్చేటోళ్ళ ఇక్కడికి? సార్ యాక్చువల్గా ఈ విల్లాకి నేను షిఫ్ట్ అయినప్పుడు అతను కూడా వచ్చాడు. నాకు అప్పటికే అతనికి అఫైర్స్ ఉన్నాయని తెలుసు. అతను ఒక రోజు వచ్చి నా మీద ఫిజికల్ అటాక్ చేశాడు. అంటే నేను నీతో సెక్షువల్గా ఉంటా. ఆ రోజు నువ్వు చెప్పిన మాట ఏంటి మహేష్? నేను ఈరోజు ఇంత పెద్ద మీడియా ముఖంగా నిన్ను అడుగుతున్నాను, నాతో ఉండే టచ్లో ఉండే అమ్మాయి, నువ్వు ఇది చెప్పలేదా? నీ తల్లి మీద ఒట్టేసి చెప్పు. నాతో టచ్లో ఉండే అమ్మాయిలు ఎవరూ లేరు, ఎవరూ అందుబాటులో లేరు, ఈరోజు నువ్వు నాతో ఉంటావా అని నువ్వు అడగలేదా నన్ను? ఏమి తిని పెరిగావు నువ్వు? ఆ రోజు నేను ఎంత ఏడ్చా అక్కడ నించోని, నా ఆఫీస్ రూమ్లో నించొని నేను ఎంత ఏడ్చాను ఆ రోజు. ఒక నిస్సహాయురాలను చేస్తావా నన్ను? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఎంత నిస్సహాయతకు గురయ్యాను నేను? తల్లిదండ్రికి చెప్పుకునే వయసా ఇది? మా ఫాదర్కి 70 years, మా ఫాదర్ని ఈ ఏజ్లో బాధ పెట్టనా నేను? ఎంతని ఒంటరి పోరాటం చేయాలి? సో ఇప్పుడు నేను బ్రాండ్ టేక్ ఓవర్ చేసుకొని బ్రాండ్ ఆనందంగా, అందరూ ఆనందంగా, కౌంటర్స్ పెరిగాయి, అందరూ ఆనందంగా బతకడం కళ్ళు ఓర్వట్లా. ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చి పనులు చేపిస్తావా నువ్వు? కూర్చోబెట్టి నాకు చెప్తున్నావు కదా, మా సంతకి ఇన్కమ్ ఉండిద్ది, నెలకి మాకు 40 లక్షలు ఇన్కమ్ ఉండిద్ది, మేమందరూ ఆఫీసర్లకు డబ్బులు ఇస్తాం. ఆ బుద్ధులు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నావా నువ్వు? ఒక అర్బన్ ఏరియాకి వచ్చి, ఒక పెత్తనం మనకి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేని ఒక ఏరియాకి వచ్చి మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎంత కష్టం. నువ్వు నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత వాడుకున్నావు? ఎంతమంది నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నీకు పరిచయం అయ్యారు? ఈరోజు నువ్వు చెప్తున్నావు సెలబ్రిటీస్, అసలు నీ పరిచయాలు ఇంటర్లింక్స్ నేను కాదా? ఒకసారి వచ్చి చెప్పు. ఈ రోజున నువ్వు ఒక మనిషిని బాగా మ్యానిపులేట్ చేసి, ఒక పెద్ద వ్యక్తిని, ఆ వ్యక్తిని చాలా మ్యానిపులేట్ చేసి నువ్వు మంచోడు అనిపించుకుంటున్నావు. అసలు ఆ వ్యక్తి నీకు నా ద్వారా పరిచయం కాదా? అంటే నీకు నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, నీ ఇన్వెస్ట్మెంట్ నా అమాయకత్వం, నా ప్రేమ, నా జాలి, నువ్వు గొప్పగా ఉండాలని నా కోరిక. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని నన్ను ఫుట్బాల్ ఆడతావా? నువ్వు ఏ ఆఫీసర్స్ దగ్గరికైనా వెళ్ళు, అర్థమైందా? నువ్వు ఈ ఎప్పుడైతే నువ్వు డిగ్రీ 3rd yearలో మన కాలేజ్ డిసిప్లినరీ కమిటీలో ఒక అమ్మాయి చున్నీ లాగి పెంట పెట్టుకొని వెళ్ళిపోయావో, ఆ మూమెంట్లోనే నీ గ్రోత్ ఆగిపోయినట్టుంది. నువ్వు మారతావు అనుకుంటా, నువ్వు మారుతున్నావు, ఇంకా చండాలంగా మారుతున్నావు. ఏం ఉపయోగం దానివల్ల? జనరల్గా ఏ పిల్లలైనా తండ్రి మందలిస్తుంటారు. జనరల్గా మీ మామగారు మీ పట్ల, అంటే ప్రతి మామ కూడా జనరల్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం కోడల్ని కూతురులాగా చూస్తుంటారు. ఏదైనా ఉన్నా కానీ చెప్పడానికైనా వినడానికైనా ఆ విధంగా కొడుకుని కూడా మందలిస్తారు. అట్లా ఏం జరగలేదా మీ ఫ్యామిలీలో? సార్ అసలు వాళ్ళ ఇంట్లో అతని టాపిక్ వస్తే, నేను కాపురం చేసింది ఒకళ్ళతో కాదు, 4గురితో. అతనితో చేసా, వాళ్ళ నాన్న మెంటాలిటీతో చేసా, వాళ్ళ అమ్మ మెంటాలిటీతో చేసా, వాళ్ళ అక్క హెరాస్మెంట్తో చేసా. వాళ్ళ ఇంటికి రేపు ఏ అమ్మాయి వచ్చినా అదే చేసిద్ది. వీళ్ళందరితో వీళ్ళ ఫాదరు ఫస్ట్లో ఎప్పుడైతే నా పవర్స్ అన్నీ అతని చేతికి వెళ్ళలేదో, ఇంకా నా దగ్గరే ఉన్నాయో, అసలు ఆయనంత స్వీట్గా నాతో ఎవరు బిహేవ్ చేయలే. నేను కూరగాయలు కట్ చేసుకుంటుంటే వచ్చి నేను కట్ చేయను అమ్మా అని అడిగేవాళ్ళు ఆయన. ఈరోజు నా మొహం చూడటానికి ఇష్టపడట్లే ఆయన. అంటే ఇప్పుడు మాకు లెవెల్ పెరిగింది, ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు నాకు లెవెల్ పెరిగింది, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అతను అంటుంటే, మీరందరూ ఉంటున్నారు కదా మహేష్, నేను నీకు ఒక విషయం చెప్తాను.
మీ ఫాదర్కి సోషల్ క్యాపిటల్ అంటే ఏంటో తెలీదు. ఊర్లో బిజినెస్ చేస్తారు కదా, సోషల్ క్యాపిటల్ అంటే మనుషులు. గుర్తుపెట్టుకో, మనుషులు. నువ్వు రేపు నీ సినిమాకి వెళ్తే నీ రోబోట్స్ నువ్వు వ్యూస్ కొట్టించుకుంటున్నావు చూడు ఇన్స్టాగ్రామ్లో, అవి వచ్చి నీ సినిమా చూడవు, తెలుసుకో. మోరోవర్ నువ్వు సినిమాకి వెళ్తే అదే నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేస్తాను పెళ్ళాంతో పడుకొని వాళ్ళిద్దరికి కూడా డైవర్స్ పెట్టావు కదా, అతను నువ్వు నించుంటే నీకు గొడుగు ఏమంటారు ఏంటది? అతని బెస్ట్ ఫ్రెండ్ సార్, అతని బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళిద్దరికి డివోర్స్ చేశాడు ఇతను. అతని బెస్ట్ ఫ్రెండ్ లిటరల్గా ఇతను నించుంటే గొడుగు పట్టుకుంటాడు. ఇలాంటి మనుషుల్ని నువ్వు సంపాదించుకుంటే కాస్త ఆయుష్ పెరిగిద్ది నీకే. ఈ టెన్షన్స్ నువ్వు పడి ఎదుటోళ్ళని పెట్టి కేవలం నిన్ను నమ్మారు కదా అనే పాయింట్లో మా జుట్లు పట్టుకొని మమ్మల్ని హెరాస్ చేసి అర్థం లేదు. నువ్వేదో తోపు అనుకుంటున్నావు. ఈరోజు నేను నిన్ను కట్టుకున్న దానిలో నేను చెప్తున్నా, నీ తోపు తీరు నాకు తెలుసు, నీ తోపుతనం నాకు తెలుసు, నేను బాగానే చూసా. అర్థమైందా? నువ్వు ఏమాత్రం కనీసం నువ్వు ఏమాత్రం చేయగలిగావో, ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగావో నాకు తెలుసు. నువ్వు అంత ఫీల్ అవుతా వెళ్ళి ఇప్పుడు నీకు వస్తున్న చెలికత్తలకు చెప్పుకో, కానీ సేమ్ జిల్లా నుంచి వచ్చిన నాకు చెప్పుకో. నాకు చాలా క్లారిటీగా తెలుసు నువ్వేంటో. అర్థమైందా? ఇంత జరుగుతుంది, ఇంత అంటున్నారు కదా, ఇక మహేష్తో భవిష్యత్తులో ఆయన మారుతానని చెప్పి ఏది చేసినా కానీ ఆయనతో సంసారం చేయడం కావచ్చు, ఫ్యామిలీ కుటుంబంలో ఉండడం కావచ్చు ఉంటుందా, లేదంటే ఇక డైవర్సేనా? సార్ అసలు నాకు నిజంగా నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే, ఒక 50 మంది పిల్లలు ఉన్న తల్లుల్ని తీసుకెళ్ళి వాళ్ళ మదర్కి సన్మానం చేయాలని ఉంది నాకు. ఎందుకంటే ఒక బిడ్డని ఇలా పెంచిన వ్యక్తిని నేను చూడలేదు. ఇప్పుడు మా కృష్ణా జిల్లాలో కూడా ఇంతకంటే చాలా రిచ్ ఫ్యామిలీ, అసలు ఈ రిచ్ ఎంతసేపు రిచ్ ఏం రిచ్ నాకు చూపి ఒకసారి వచ్చి, ఏం రిచ్ రిజిస్ట్రేషన్ ఉన్న పొలాలు ఉన్నాయా మీకు? నాకు చూపి వచ్చి ఏం యాలిమోనీలు ఇస్తావు నువ్వు నాకు? గోల్డ్ డిగ్గర్నా నేను? గోల్డ్ ఎక్కడుంది చూపి నాకు, ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అసలు మీ బిజినెస్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ మీకు? చెప్పు ఓపెన్గా వచ్చి. మూగ జీవాల మీద బిజినెస్ చేస్తారు మీరు, మూగ జీవాల మీద. నీ పక్కన తిరిగే ప్రతిదీ మళ్ళీ యానిమల్ లవరు, వీగన్. చెంపలు పగలగొట్టాలి ఒక్కొక్కళ్ళకి. నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెంపలు పగలగొట్టాలి. ఏంటి వీగన్లు, ఏంటి యానిమల్ లవర్స్, మూగజీవాల మీద బిజినెస్ చేసే వాళ్ళ వచ్చి నీతులు చెప్పేది? మూగజీవాల మీద బిజినెస్ చేసుకుంటా నెలకి నువ్వు 40 లక్షలు ఎట్లా సంపాదిస్తున్నావు చెప్పు నాకు ఈరోజు. అదనపు కట్నం ఎప్పుడైనా అడిగారా? అంటే జనరల్గా కట్నాల విషయం కావచ్చు, డౌరీ విషయం, ఇదేమైనా చర్చకు వచ్చిందా? జనరల్గా అదనపు కట్నం కావచ్చు, ఈ విధంగా మీ మీద కావచ్చు, అంటే మీ పేరెంట్స్ మీద ఏమైనా ఒత్తిడి పెట్టారా? సార్ నేను బ్రాండ్ మీద అతనికి ఈజీగా ఒక 35 to 40 కోట్లు సంపాదించి పెట్టుంటా, డెడ్ ఈజీగా. అతను అవన్నీ ఏం చేశాడో దాన్ని కట్నం అని ఏమంటారు సార్? నాకు తెలియదు సార్. మరి తల్లిదండ్రి మా డాడీ చేసిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్లు నేను చూపిస్తా, ఈరోజు నైట్కి నాకు చేతిలోకి వస్తాయి. నేను నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎవిడెన్స్లు కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను డౌరీ అడగలా అని చెప్పుకుంటున్నాడు ఇతను, నేను చూపిస్తాను. అది పక్కన పెడితే నా మీద సంపాదించింది ఏంటి ఎక్కడికి వెళ్ళింది? ఏ రూపాన్ని నాకు తిరిగిస్తావు నువ్వు? ఏ రూపాన్ని నాకు తిరిగిస్తావు చెప్పు? నిన్ను నేను ఒక కింగ్లా చూడాలనుకుంటే నువ్వు నన్ను ఒక స్లేవ్లా చూస్తావా? అసలు ఈ డబ్బుల సంగతి పక్కన పెడదాం మహేష్. నువ్వు పొద్దున్న లెగిస్తే నేను డబ్బు చూడు నువ్వు చూసేదే అది. అర్థమైందా? ఇవన్నీ చెప్తున్నావు కదా, అసలు నువ్వు మనిషిని మనిషిలా చూడలేవా? మనిషికి మనసు ఉంటుంది మహేష్, మనిషి లోపల డబ్బులు ఉండవు, నువ్వు తెలుసుకో. అది మనిషిని నగ్నంగా పుట్టిస్తాడు కదా దేవుడు, పుట్టించినప్పుడు లోపల మనసుని పుట్టుకతో పెట్టాడు. పుట్టుకతో డబ్బు పెట్టలా లోపల. పుట్టుకతో డబ్బు పెడితే నీలాంటి వాళ్ళు కోసేసి డబ్బులు తీసుకుంటారని డబ్బులు పెట్టలా. నువ్వు ఒక ఆడదాని మీద నా మీద దోమ పీల్చినట్టు ఎంత పీల్చావో నీ పొట్టకు తెలుసు, తాగిన నీకు తెలుసు. ఈరోజు ఆ పొట్టేసుకొని నువ్వు కూర్చొని అడ్డమైన విలాసాలు, అడ్డమైన నీతులు చెప్పుకుంటా అమ్మాయిలందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. నువ్వు నా బ్రాండ్ దొబ్బేయడానికి ఇంత దిగజారుతావా? ఇంత దిగజారుతావా? నువ్వు ఒకవేళ ఏదైనా దొబ్బేయగలవు, కానీ గుర్తుపెట్టుకో, నా రియల్ మార్కెట్ దొబ్బేయలేవు, నువ్వు ఆ జీవితంలో తెచ్చుకోలేవు. అంటే జనరల్గా మీకు ఆయనకు
మహేష్ గారికి ఎక్కడ మొదట ప్రేమయానం కావచ్చు, మ్యారేజ్ దాకా జరిగింది కదా, ఎక్కడ పరిచయం అయింది? సార్ మాకు మా కాలేజ్లోనే పరిచయం సార్. అతను కాలేజ్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో అతనికి కాకుండా నాకు ఫస్ట్ ఇచ్చారని చాలా కుళ్ళుకున్నాడు. ఆ కుళ్ళుతోనే అతను నాకు దగ్గర అయ్యాడు. నేను ఆ మూమెంట్లోనే అది నేను గ్రహించాల్సింది. నాకు 19 ఏళ్ళు కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా అతను ఎంతసేపు నాకు వస్తున్న రియల్ మార్కెట్ చూసి ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తుంది నువ్వు, నవ్వుతుంది నేను, అది తెలుసుకో. మోర్ ఓవర్ అతనికి పరిచయం అయ్యి కూడా నాతో 1.5 year నా వెంట పడ్డాడు సార్. వెంట పట్టడం కూడా మామూలుగా పడలా. అతనికి అబ్నార్మాలిటీ ఉందేమో అనే పాయింట్ వచ్చింది. మరి ఇప్పుడు ఏ అమ్మాయికి చూపిస్తున్నాడో కానీ ఆ మురిపాయలు అప్పుడు నాకు చాలా చూపించాడు. నన్ను ఎప్పుడు క్లౌడ్స్లోనే ఉంచాడు. నాకు అసలు ఏం కావాలన్నా అంటే అతనేమి నాకు ఏ రోజు పనికొచ్చే ఏం కొనిలేదు సార్. అప్పుడు ఈ పెరిషబుల్ ఉంటాయి కదా, అప్పటికప్పుడు పాడైపోయాయి కొనిస్తూనే ఉండేవాడు మంచిగా. భవిష్యత్తులో మహేష్ గారితో ఇక సంసారం మళ్ళీ కొనసాగేటట్టుగా? సార్ యాక్చువల్గా ఏ ఆడదానికైనా పెళ్ళయ్యాక బిడ్డ పుట్టాక డైవర్స్ అవుతుంది అంటే చాలా మనసు పగిలిపోద్ది, కృంగిపోద్ది. నేను ఎంత సక్సెస్ఫుల్ అయినా లేకపోతే నాకు నిజంగా దేవుడు నాకు చాలా టాలెంట్ ఇచ్చాడు, నిజంగా నేను ఇప్పుడు బిజినెస్ పెట్టుకున్నా మళ్ళీ నేను గ్రో అవ్వగలను, నాకు క్లారిటీ ఉంది, నాకు రియల్ పీపుల్ని ఇచ్చాడు అండ్ నేను పీపుల్ని మోసం చేసే మనసుని ఇవ్వలా నాకు. దానికి నేను రుణపడి ఉన్నా దేవుడికి. సో ఇతను అనే వ్యక్తి తిరిగి వచ్చినా యాక్సెప్ట్ చేయటానికి అతను కోలుకోలేనంత డ్యామేజ్ చేశాడు నాకు. కోలుకోలేనంత డ్యామేజ్ ఎప్పుడైతే బిడ్డ మీద కూడా చూపిస్తున్నారో ఈ తెలివితేటలు, ఇంకా నాకు అయిపోయింది సార్. నేను ఆ మూమెంట్లో నేను బయటకు వచ్చిందే నేను ఇంక తిరిగి వెళ్ళను అనే క్లారిటీతో. రైట్ మేడం, ఇది గౌతమ్ మేడం చెప్పేది అంశం. మహేష్ చాలా ఇబ్బందులు పెట్టారు. ధర్మ మహేష్ చాలా హ్యూమనైజరు, వివిధ మహిళలతోటి ఈ విధంగా ఉంటూ చాలా మానసికంగా అంతేకాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతీయాలని, తను పెట్టినట్టుగా వ్యాపారాన్ని కూడా లాగేసుకోవాలని కూడా దుర్బుద్ధితో ఆలోచన చేస్తున్నారు. అయినా కానీ లీగల్గా ముందుకెళ్తానని చెప్తున్నారు గౌతమ్ మేడం. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.